ఏంది రోజంతా డల్లుగా ఉన్నావు? ఈ డల్లుగా కాదు అమ్ములు, చేతన అయితే లేదు. ఎందుకో మెడలు బాగా గుంజుతాయి, ఈ చెయ్యి అంతా నొప్పి వస్తుంది. కాకపోతే పచ్చడి చేయాలి, చికెన్ పచ్చడి. పిల్లలు ఊక అడుగుతాను, విఘ్నేష్ లక్కి ఇట్లా. వాళ్ళ కోసం ఈరోజు చికెన్ పచ్చడి చేస్తాను నేను. ఇక చికెన్ పచ్చడి పెడదామని ఊక అడుగుతాండు ఆయన. హాస్టల్ నుండి వచ్చిన కాడ నుండి కేజీ చికెన్ తెప్పించిన, పచ్చడి పెడదామని, కొంచెం వెరైటీగా పెడదామని. పిల్లలకి మంచిగా ఇష్టం ఉంటుంది కదా చికెన్ పచ్చడి అంటే అని వేడి నీళ్ళు పెట్టిన. వెరైటీగా పెడతాయి ఈరోజు కొంచెం. చికెన్ ఉడకబెట్టి తీసి చికెన్ చల్లార పెట్టుకొని మంచిగా పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇట్లా. ఇప్పుడు నీళ్ళు మంచిగా వేడైనాయి, చికెన్ ఉడకబెట్టుకోవాలి. ఇలా ఇట్లా ఒకసారి చేసుకోండి తప్పకుండా, మంచి టేస్ట్ ఉంటుంది. ఇట్లా కూడా సూపర్గా ఉంటుంది. ముక్క గట్టి పడది, ముక్క మంచిగా మనం ఇట్లా ఇరితే ఇరుగుతుంది. ఇలా కొంచెం సాల్ట్ ఎత్తా, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇళ్ళని మంచిగా ఒక పొంగు రావాలి. ఒక పొంగు వచ్చినప్పుడు దీన్ని ఉడికినట్టు మంచిగా కూత అని కొద్దిసేపు ఉడికితే మంచిగా ముక్క మనం ఇట్లా నూనెలు వేసుకొని తింటే మస్తు టేస్ట్ వస్తుంది. సుంచితే ఇట్లా ఉత్తగానే ఇరుగుతుంది. అట్లా నూనెలో ఫ్రై చేసి డైరెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ముక్క గట్టి పడుతుంది తింటే. ఇట్లా అయితే గట్టి పడది. ఆ చికెన్ ఉడికే అంతల్లా దానికి సరిపోయే మసాలాలు మనం వేపుకుందాం. కొద్దిగా ధనియాలు, కొంచెం అన్నీ, కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు, కొంచెం లవంగాలు, కొంచెం అన్ని మెంతులు, కొద్దిగా కొన్ని ఆవాలు, ఒక 4-5 విలాచీలు, ఇంతంత దాచిన చెక్క. ఇవన్నీ కొంచెం బాగా వేగాల్సిన అవసరం లేదు, కొద్దిగా నార్మల్గా వేగితే చాలు. మాడిపోయేంత వేగాల్సిన అవసరం లేదు. ఇవి వేగినాయి, అయిపోయినాయి. గ్యాస్ ఆఫ్ చేసిన. ఈ చల్లారాలి, చల్లారినాక మిక్సీ పడితే పక్కకు పెడదాం. చల్లారాలి, ఉడకడానికి వచ్చింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఈ ముక్కలు కూడా చల్లారినాక నూనెలు వేసుకోవాలి. వెంబటే నూనెలు వేసుకుంటే అంత ఇరిగిపోయినట్టు అవుతాయి. పచ్చళ్ళు వందలు పెట్టి కొనుక్కునుడు ఎందుకు? ఒక గంట సేపు కష్టపడితే మనకి ఇంట్లో ఎంతో టేస్ట్కరమైన పచ్చడి రెడీ అవుతుంది. ఇప్పుడు ఉడికినవి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా ఇది చల్లార పెట్టుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని మంచిగా నీళ్ళు వడగట్టుకొని చల్లార పెట్టుకుంటే మంచిగా ముక్క మనకు మంచి టేస్ట్ వస్తుంది తింటే, నవ్వులుతుంటే. గిన్నె కాలింది మంచిగా. ఇప్పుడు నూనె పోసుకోవాలి. ఇలా వేడైంది. ఈ ముక్కలు వేసుకుందాం. ఇలా ఇట్లా ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్ వస్తుంది. మళ్ళీ పెట్టుకుంటారు, అంత టేస్ట్ ఉంటుంది. ఇంకా ఆయిల్ వేపుకునే దానికంటే ఇట్లా. ఇది మిక్సీ పట్టుకొని పొడి చేసుకుందాం. ఇది మంచిగా మెత్తగా ఇట్లా పొడి మిక్సీ పట్టుకోవాలి. మంచిగా సంచులు తిరిగి మంచిగా గోలుతానే. ఇవి ఇట్లా గోలాలి. ఇంకొక 5-10 నిమిషాలు అయితే అయిపోతాయి. బాగా ఎర్ర కావాల్సిన అవసరం లేదు. ఇక ఉడుకు నీళ్ళలో వేసుకుంటే ముక్క చూడు ఎట్లున్నదో, అదే అట్లా దానికి ఉడకబెడితే అట్లా మొత్తం ఉడుకుతుంది. ఇట్లా మొత్తం ఉడికి ముక్క గట్టిగా అవుతుంది. అట్లా ఉడకబెట్టకుండా ఇట్లా ఉడకబెట్టుకొని చేసుకుంటే ముక్క ఎక్కువ గట్టి పడది మనం తింటే. ఇవి మనం ఇప్పుడు ఇలా అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొంచెం సిమ్ములకి వెళ్ళి తీసేసి కొద్దిగా మీడియం పెట్టుకోవాలి. ఆయిల్కి వెళ్ళి తీసి అల్లం పేస్ట్ వేసిన. ఈ అల్లం పేస్ట్ గోలాలి ఇలా మంచిగా. మనం అలా బుక్ చేసుకుంటే గింత అంత వస్తుంది. పిల్లలకి ఏదో సరిపోదు. అది ఎందుకు మరి? మనం ఏదో ఒక కేజీ చికెన్ తెచ్చుకొని చేసుకుంటే మంచిగా 2-3 రోజులు కడుపు నిండా తింటారు పిల్లలు. మనం ఇప్పుడు మనం వేంపి పెట్టుకున్న పొడి అన్నీ కలిపి వేంపి పెట్టుకున్నాం కదా, ఆ పొడి ఇంత కమ్మడి వాసన వస్తుంది ఉడుకుతాంటేనే. కొంచెం పసుపు, ఉప్పు టేస్ట్ సరిపోయేంత చూసి అయినా వేసుకోవచ్చు. మళ్ళీ నేనైతే 2 స్పూన్ల మీద కొద్దిగా వేసిన.
కారం అయితే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి, ఇప్పుడు వేయద్దు, ఇది ఉడకాలి. ఇంకా కొంచెం చికెన్ మసాలా, ఈ చికెన్ మసాలా వేసుకుంటే మనకు పచ్చడి ఇంకా టేస్ట్ మంచిగా వస్తుంది. ఇది కొంచెం సిమ్ముల్లో ఉడకాలి, బాగా హైలో పెట్టుకోవద్దు. మనం మసాలాలు వేసుకున్నాం కాబట్టి సిమ్ముల్లో ఉడకాలి. మన ఇంట్లో మనం ఎంత టేస్టీ ఫుడ్ చేసుకొని తిన్నా మనకేం బయట ఫుడ్ ఒక బుక్క పెట్టుకొని తినాలంటేనే మస్తు డౌట్ ఉంటానే. టేస్ట్ కోసం ఏదేదో కలుపుతాను. ఏదన్నా తప్పిదారి తెచ్చుకొని తినాలంటే ఘోరంగా భయం అవుతుంది. పిల్లలకు పెట్టాలంటేనైతే అది ఎట్లా చేస్తారో ఏందో అని అయితే నాకైతే పిల్లలకు పెట్టాలంటే భయం అవుతుంది, పాయిజన్ అవుతుందని. పిల్లలకైతే బయట ఫుడ్కి అయితే అస్సలు అలవాటు చేయకండి, సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసి పెట్టండి. అది వాళ్ళకి ఇంత పెట్టాలని కాదు, మనం కొంచెం చేసుకొని ఇంట్లో పెట్టినా పిల్లలు టేస్టీగా మంచి హెల్తీ ఫుడ్ తింటారు. బయట ఫుడ్కు చాలా దూరం ఉంచండి. ఇది మంచిగా దగ్గర పడ్డది. ఇప్పుడు దీనికి సరిపోయేంత కారం, కొంచెం మసాలా వేసిన కాబట్టి కారం ఒక 2 స్పూన్ల నరేస్తా, ఎందుకంటే బాగా కారం ఉంటే మళ్ళీ తినబుద్ధి కాదు. మిరియాలు గిట్ల వేసినాం కాబట్టి బాగా కారం అంటే బాగా కారం ఉండద్దు, బాగా మామూలుగా ఉండద్దు, మనం తినేంత ఉంటే చాలు. మసాలాలు లవంగాలు గిట్ల వేసినాం కాబట్టి చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతాను, అంత కలర్ఫుల్గా కనబడతాను. టేస్ట్ అయితే సూపర్ లెవెల్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం ఎల్లిపాయ వేస్తాను పైన, ఇక బంద్ చేసే ముందు. ఈ ఎల్లిపాయ ఫ్లేవర్ దానికి పడితే మస్తు టేస్ట్ ఉంటుంది, మనకు తింటా అంటే మస్తు టేస్ట్ వస్తుంది, ముక్క నవ్వులుతా ఉంటుంది. గ్యాస్ ఆఫ్ చేస్తాను, చల్లారినాక ఇలా నిమ్మకాయ రసం పిండుతా. గ్యాస్ ఆఫ్ చేస్తాను, ఇక అయిపోయింది. ఇది మొత్తం చల్లారింది. ఇప్పుడు నిమ్మకాయ రసం కలుపుకోవాలి. దేనికి టేస్ట్ వచ్చేది నిమ్మకాయ రసంతో, మంచి టేస్ట్ ఉంటుంది ఇట్లా పిండుకుంటే. ఇది ఇవాళ కంటే రేపు అయితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది, ముక్క బట్టి నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది, అట్లుంటుంది ఈ పచ్చడి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఇట్లా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి, మస్తు టేస్ట్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టేస్ట్ కూడా చేసి చెప్తే ఎలా ఉన్నదో, సూపర్ టేస్ట్ ఉంటుంది.